ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 84వ నుమాయిష్కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం 3వ తేదీకి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీ భవన్, అజంతా, గోషామహల్ గేట్లను అందుబాటులో ఉంచింది. సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు సందర్శకులు మైదానంలో తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి హస్తకళా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. 45 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. రైల్వేలో భద్రతా సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక రైల్వే మార్గాల్లో కవచ్ 4.0 అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ విస్తరణను వేగవంతం చేయడం ద్వారా రైల్వే కార్యకలాపాల భద్రతా సామర్థ్యాన్ని పెంపొందించాలని కేంద్రం భావిస్తోంది. ప్రమాదాలను నివారించి రైళ్లను సజావుగా నడపడానికి, భద్రతా నియంత్రణ సేవలను మెరుగుపరచడానికి కవచ్ను రూపొందించింది రైల్వే శాఖ. తక్కువ వెర్షన్ ఇన్స్టాల్ చేసిన అన్ని లోకోమోటివ్లు కవచ్తో అప్గ్రేడ్ చేయబడిన వాటితో భర్తీ చేస్తామని తెలిపింది. ముందుగా మాల్దా టౌన్ నుంచి డిబ్రూఘర్ వరకు 1966 కిలోమీటర్ల మార్గంలో కవచ్ 4.0ను రైల్వే శాఖ అమలు చేయనుంది. రైలు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తోంది. దీన్ని అన్ని రూట్లలో ఏర్పాటు చేసేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. కవచ్ వ్యవస్థను భారతీయ పరిశ్రమల సహకారంతో రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. లోకో పైలట్ పనిచేయడంలో విఫలమైతే కవచ్ సిస్టమ్ స్వయంచాలకంగా బ్రేక్లను వర్తింపచేస్తుంది. 144 లోకో మోటివ్లతో సహా దక్షిణ మధ్య రైల్వేలోని అనేక విభాగాల్లో దీన్ని ఇన్స్టాల్ చేశారు. లోకో మోటివ్ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ద్వారా మూవ్మెంట్ అథారిటీ, లెవెల్ క్రాసింగ్ల వద్ద ఆటో విజిల్, తాకిడిని నివారించడంపై నిజ సమయ నవీకరణలను అందించడం ద్వారా భద్రతను మెరుగుపరచడానికి కవచ సిస్టమ్ను రూపొందించారు. ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు సిస్టమ్ అత్యవసర SOS ఫంక్షన్ను కూడా కలిగి ఉంటుంది. ఇది వెంటనే సమాచారాన్ని చేరవేస్తుంది. కవచ్ 4.0ను 10,000 లోకోమోటివ్లతో అమర్చనున్నారు. ఈ అప్గ్రేడ్ రైలు ఆపరేషన్ భద్రతను మరింత మెరుగుపరుస్తుందని, రాబోయే సంవత్సరాల్లో జాతీయ రైలు నెట్వర్క్ అంతటా సిస్టమ్ ఇన్స్టాలేషన్ను వేగవంతం చేస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన యూజర్ల కోసం ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. 500 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే రీఛార్జ్ ప్లాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్ రేపటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. BSNL వాస్తవానికి కొన్ని ఎంపిక చేసిన బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ పైన ఫెస్టివ్ ఆఫర్ కింద నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ అందించనుంది. అంటే అత్యంత తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని తమ యూజర్లకు అందించనుంది. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో, ఎయిర్టెల్, VI లాంటి టాప్ టెలికాం కంపెనీలకు BSNL గట్టి ఛాలెంజ్ విసిరినట్లు అయింది. BSNL ఫైబర్ నియో ప్లాన్ ద్వారా 499 ఈ ప్లాన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్లకు నెల రోజుల పాటు 3.3 TB హై స్పీడ్ ఇంటర్నెట్ పూర్తి ఉచితంగా అందిస్తారు. 30 Mbps స్పీడ్తో వచ్చే ఈ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడానికి, వీడియో స్ట్రీమింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 4 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు, వీడియో స్ట్రీమింగ్, రిమోట్ వర్కింగ్ చేసేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు 3 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ₹50 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇక BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్, ఇందులో 50 Mbps స్పీడ్తో 3.3 TB ఫ్రీ మంత్లీ డేటా ఇస్తారు. ఈ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 4 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. 3 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ₹100 వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఇక మల్టీ టాస్కింగ్, గేమింగ్, హెవీ స్ట్రీమింగ్ చేసే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ విశాఖపట్నం, విశాఖపట్నం పార్వతీపురం, సికింద్రాబాద్ బ్రహ్మపూర్, హైదరాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 5 నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ లో ఆదివారాల్లో సాయంత్రం 4:35 బయలుదేరి మరుసటి రోజు సోమవారం ఉదయం 5:47 విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 6 నుంచి జనవరి 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో సోమవారాల్లో రాత్రి 7:50 బయలుదేరి మరుసటి రోజు మంగళవారం ఉదయం 11:15 సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖపట్నం పార్వతీపురం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు జనవరి 10 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది. పార్వతీపురం విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు జనవరి 10 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పార్వతీపురంలో మధ్యాహ్నం 12:45 బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్ బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ లో శుక్రవారం రాత్రి 8:15 బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 2:45 బ్రహ్మపూర్ చేరుకుంటుంది. బ్రహ్మపూర్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 4 నుంచి జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది బ్రహ్మపూర్లో శనివారం సాయంత్రం 4:45 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఆదివారం ఉదయం 11:35 సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ కటక్ రైలు ప్రత్యేక రైలు జనవరి 7 నుంచి జనవరి 21 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 8:10 బయలుదేరుతుంది. మరుసటి రోజు బుధవారం సాయంత్రం 5:45 కటక్ చేరుకుంటుంది. కటక్ హైదరాబాద్ ప్రత్యేక రైలు జనవరి 8 నుంచి జనవరి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కటక్ లో బుధవారం రాత్రి 10:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. H-1B వీసాలపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ H-1B వీసాలను ఇష్టపడతానని, ఆ వీసాలకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటానని తెలిపారు. H-1B వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఈ చట్టబద్దమైన వలసలకు మద్దతిచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రామ్ కు తాను మద్దతిస్తున్నానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ H-1B వీసాలకు అనుకూలంగా ఉంటానని అన్నారు. అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని అన్నారు. స్వయంగా H-1Bలో దక్షిణాఫ్రికా నుంచి వలస వచ్చిన మస్క్ స్కిల్డ్ వర్కర్లు వారి ప్రతిభను ఆకర్షించడం అమెరికా గెలుపొందడానికి చాలా అవసరమని ఇటీవల ట్వీట్ చేశారు. ట్రంప్ పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానానికి భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ మస్క్ స్నేహితుడు శ్రీరామ్ కృష్ణన్ని నియమించడంతో వివాదం ప్రారంభమైంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డుపై ఉన్న పరిమితుల్ని తొలగించాలని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులకు రుచించడం లేదు. కరడుగట్టిన రైట్స్ నేత లారా లుమార్ శ్రీరామ్ నియామకాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది భారత విద్వేష వైఖరిని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ H-1B వీసాకి మద్దతు తెలపడం కీలకంగా మారింది. ముఖ్యంగా భారతీయులకు ఇది ఎక్కువ ప్రయోజనంగా మారే అవకాశం ఉంది.